సోరోస్ అనేవాడు డీప్ స్టేట్ వాడు అమెరికాలో కూర్చుని ఆ డబ్బులు ఇచ్చి ఇట్ట వార్త రాయమంటే వాడిచ్చిన కంటెంట్ ఆధారంగా కథలు అల్లేస్తారు ఇక్కడ. అదే రూట్లో అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు మీడియా కూడా ఏమన్నా అమ్ముడుపోతుందా నాకు సందేహం. ఎందుకంటే ఇప్పుడు మన ఇల్లు మన ఇంటికి అనుకుని ఒక ఇల్లు ఉంది. గోడ తప్పించి ఇంకొక గజవన్న వదిలిపెడతాం మనం, మన హక్కు అంటాం అంతే కదా. చైనా సరిహద్దుల్లో తన వైపు భూభాగంలో గ్రామాలు కట్టుకుందట. ఇంకేముంది, చైనా దురాక్రమణ అంటారు. దురాక్రమణ అంటే అర్థం ఏంటి? మన భూభాగంలోకి వచ్చి భూమి కడితేనా, ఇల్లు కట్టుకుంటేనా? వాడి భూభాగంలో ఇల్లు కట్టుకుంటే దురాక్రమణ అవుతుందా? సరే, దురాక్రమణ చేసిన రోజున 90,000 ఎకరాలు లాక్కుపోయిన రోజున, 90,000 కిలోమీటర్లు లాక్కుపోయిన రోజున కళ్ళు ఒళ్ళు పనిచేయలేదు, మనకి ప్రజలు చైతన్యపరచడం చేతకాలేదు. కానీ మోడీ మీద ద్వేషంతో చైనా గురించి అడ్డగోలు అబద్ధాలు చెప్పేటటువంటి రాహుల్ గాంధీ డీప్ స్టేట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫార్ములాకు అనుగుణంగా వ్యవహారం. ఎందుకంటే మోడీ దేశభక్తిని ఎవరు శంకించలేరు, భారతీయ జనతా పార్టీ దేశభక్తిని ఎవరు శంకించలేరు. కాబట్టి వీళ్ళు దేశభక్తులు కాదు, వీళ్ళే దోచిపెడుతున్నారని చెప్పేందుకోసం నిజమైన దోపిడీదారుల పక్షాన వార్తలు రాస్తా, లేకపోతే తప్పుడు కథనాలు సృష్టించేటటువంటి డీప్ స్టేట్ వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులకు కక్కుర్తిపడతా తెలుగు మీడియా కూడా కథనాలు రాస్తుందా? తాజాగా రాసుకొచ్చినటువంటి ఒక వార్త, సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చిన చైనా డోక్లాం సమీపంలో వేగంగా గ్రామాల నిర్మాణం. ఇది డోక్లాం సమీపంలో, డోక్లాం అవతల పక్కన వాడే కదా ఉండేది. అసలు డోక్లాం కూడా మనది కాదే, భూటాన్దే. అది వాడి ఏరియాలో వాళ్ళు కట్టుకుంటే మనం వచ్చి దాంట్లో గొడవ ఏంటో అర్థం కాదు. బేసిక్గా తెలిస్తే రాయాలి, లేదా తెలియకపోతే ఇలా అనుకుంటున్నారని రాయాలి. కానీ అడ్డకోలు కథనాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి కథనాలు రాస్తున్నారంటే వామపక్ష భావజాలిక జర్నలిస్టులు లేదంటే అయ్యి ఉండాలి, లేదంటే కనుక ఏదైతే సోరోస్కు అమ్ముడుపోయినటువంటి యాజమాన్యాలన్నా అయ్యి ఉండాలి.